బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ని టాప్ టు బాటమ్ చూద్దాము. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఒక సపోర్ట్ జోన్లో తీసుకుందండి. అలాగే వీక్లీ కూడా సేమ్ సపోర్ట్ జోన్కి వచ్చి అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఇది మనం గమనించాల్సిన విషయం. అలాగే దీనికి సపోర్టుగా డే టైం ఫ్రేమ్లోకి వస్తే ఇక్కడ కూడా సేమ్గా అదే లెవెల్స్లో కూడా అదే జోన్లోకి వచ్చి సపోర్ట్ ఉందంటే ఆ జోన్లో నేను ఏదైతే బాక్స్లో చూపించానో అవి ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోన్స్ అండి. ఆ జోన్స్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ ఎఫ్ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ హెచ్ఎన్ఎస్ కానీ వారి ఆ యొక్క ప్రైస్ జోన్స్లో మార్కెట్లో ఎంటర్ అవడానికి వారి యొక్క ఆర్డర్ని ప్లేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను. అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారండి. అంటే లాస్ట్ థర్స్డే జరిగిందనమాట. ఇక్కడ మనకి మార్కెట్ రివర్స్ అయిందనమాట. అంత ఫాల్లో కూడా ఎలా దీన్ని పరిష్కరించామంటే ఇక్కడ మనకి బయింగ్ జోన్లోకి వచ్చింది. సో మనం 15 మినిట్స్లోకి వెళ్ళాం. ఇక్కడ మనకి ఎటువంటి క్లూ లేదు. ఇక్కడ ఏమన్నా మనం 5 మినిట్స్లోకి వెళ్ళాం. చూడండి, అక్కడ చక్కగా బయింగ్ జోన్ ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ బయ్యర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ 1 అవర్లో ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపున్నారు ప్రీవియస్. సో మళ్ళీ అదే జోన్కి వచ్చింది. ఇక్కడ మనం అలర్ట్గా ఉండి ఇక్కడ ఈ జోన్ని నోట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఈ లోయర్ ఫ్రేమ్స్ 5 మినిట్స్ 3 మినిట్స్ అంటే డైలీ ఫామ్ అయ్యండి. వీటిని మనం ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయాలన్నమాట. అప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారు, ఇక్కడ 3 మినిట్స్లో చూడండి చక్కగా మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇలా ఏ జోన్లో ఫామ్ అవుతారో మనం గుర్తించి ఆ ట్రేడ్ డైరెక్షన్లో మనం కానీ ఉండగలిగితే మనము సక్సెస్ఫుల్ వేలో ట్రేడింగ్ చేయగలుగుతాం. మనకి ఇక్కడ చూడండి ఈ 1 అవర్లో ఎలా ఉంది బయింగ్ జోను, దీన్ని మనం ఫస్ట్గానే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నాక మనకి వీక్లీలో కూడా మనకు సపోర్టివ్గా ఉంది. సో ఆ హెడ్ టైం ఫ్రేమ్స్కి ఎప్పుడు మనము వాటి డైరెక్షన్లోనే ఉండేలా మనం ట్రేడ్ డైరెక్షన్లోనే నిర్ణయించుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి డైలీలో ఎటువంటి కన్క్లూజన్స్ లేవు. అలాగే వేరే టైం ఫ్రేమ్స్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లా 1 అవర్లోకి వచ్చేసాము. ఇక్కడ చూడండి మనకి ఎక్కడైతే ఆ జోన్స్ ఫామ్ అయినాయో వాటి కింద మనము మా ప్రైస్ కానీ కిందకి వెళ్తే ఈ బయ్యర్స్ యొక్క ప్రభావం తగ్గి సెల్లర్స్ ప్రభావం ఎక్కువైనట్లు అనమాట. అప్పుడు మన యొక్క టెక్నికల్గా చెప్పాలంటే స్టాప్ లాస్ హిట్ అయింది అంటారు చూడండి. ఇలా ఈ జోన్కి కింద స్టాప్ లాస్ పెట్టుకొని వాళ్ళు ఉన్న డైరెక్షన్లో మనం వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది కానీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తున్నాడు అనేది కూడా చూడండి. పైన ఇంకో బాక్స్ ఉంది కదా, అది అంతకుముందు వాళ్ళు సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చేసిన జోన్లు అనమాట. దాదాపుగా 54,400 లెవెల్స్లో ఉన్నారు. సో అక్కడ దాకా ఇప్పుడు మార్కెట్ వెళ్తుంది అనేది మనకి ఈ అనాలిసిస్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జోన్స్ని సెల్లింగ్ జోన్స్ని మనం ఐడెంటిఫై చేసి మన ట్రేడింగ్ కూడా వాళ్ళ మార్కెట్ డైరెక్షన్లో ఉండేలా చూసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మనము ఇంట్రాడేలో అప్పటికప్పుడు ఫామ్ అవుతాయండి. వీటిని గుర్తించడం కష్టం కాబట్టి నేను టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేశానండి. వాటిలో ఎప్పుడు ఫామ్ అనేది ఎమ్మన్నే ఇన్ఫామ్ చేస్తాను. దాని లింక్ క్లిక్ చేసుకోండి.